ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ప్రత్యక్షంగా నేనే ఒక బాధితుణ్ణి అంటూ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ట్వీట్కి రిప్లై ఇస్తూ చంద్రబాబు గారు ఒక సీనియర్ ఐఏఎస్ పరిస్థితే రాష్ట్రంలో ఇలా ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించలేం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమల్లోకి వస్తే మీ భూములు మీ కావు అంటూ చంద్రబాబు గారు ఒక ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఆ ట్వీట్ ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, మొదటిగా పివి రమేష్ గారు ట్వీట్ కనుక చూసుకున్నట్లయితే, నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ప్రత్యక్ష బాధితుణ్ణి. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్టీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలందించినటువంటి ఓ అధికారి పరిస్థితి ఎలా ఉంటే సామాన్య రైతుల దుస్థితి ఊహించలేమంటూ పివి రమేష్ గారు ఆయన ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ట్వీట్కి రిప్లై ఇస్తూ చంద్రబాబు గారు ఇంకొక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటనేది మనం ఒకసారి కనుక చూసినట్లయితే, చంద్రబాబు నాయుడు జగన్ సీఎంఓలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం ఏది మీది కాదు అంటూ కూడా చంద్రబాబు గారు ట్వీట్ చేయడం జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్లో 36 సంవత్సరాలుగా ఒక ఐఏఎస్గా సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినటువంటి నా పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏంటి? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నేను ఒక ప్రత్యక్ష బాధితుణ్ణి. నా తల్లిదండ్రుల భూములు ఏవైతే ఉన్నాయో అవి నా పేరు మీద రావడం లేదు. ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ పరిస్థితి అంటూ పివి రమేష్ గారు ఒక ట్వీట్ పెట్టడం, దానికి వెంటనే చంద్రబాబు గారు అసలు జగన్ సీఎంఓలో పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ అధికారి పరిస్థితి ఎలా ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందనేది మీరే ఊహించుకోండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వస్తే మీ పొలాలు, మీ ఇల్లు, మీ స్థలాలు ఏవి మీకు కాకుండా పోతాయి అంటూ కూడా చంద్రబాబు గారు ట్వీట్ చేయడం ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గా వడ్లమణి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. దుర్గా గారు, పివి రమేష్ గారి ట్వీట్ చూసాం, అలాగే పివి రమేష్ గారి ట్వీట్కి చంద్రబాబు నాయుడు గారు రిప్లై ఇచ్చింది కూడా చూసాం. అసలు జగన్ సీఎంఓలో చేసినటువంటి ఐఏఎస్ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుని పరిస్థితి ఏంటనేది మనం ఊహించుకోవచ్చు అంటూ కూడా ఆ ట్వీట్ సారాంశంగా మనం చూడొచ్చు. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు దీని మీద గొంతెత్తుతున్నారనే కదండి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద సిఐడి కేసులు బుక్ చేసింది. అది చాలా తప్పు కదా. ప్రజల్లోకి ఈ విషయం మీద, అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాళ్ళు ప్రయత్నిస్తుంటే దాన్ని తప్పుగా తీసుకుని, అంటే నిజాలు ప్రజల్లోకి వెళ్ళకూడదు అన్న ఒక దురుద్దేశంతో వాళ్ళు కేసు పెట్టారు. ఎవరు అధికార పార్టీలో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి తరఫు వాళ్ళు పెట్టారు. ఎవరు మల్లాది విష్ణు అన్న ఆయన కంప్లైంట్ ఇచ్చి ఆయన ద్వారా సిఐడి అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్తే, వాళ్ళు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెప్తే, వాళ్ళు సిఐడికి చెప్తే వాళ్ళు కేసు బుక్ చేశారు. ఇది ఎంత అన్యాయం అండి. ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ కనిపిస్తోంది. ఎవరు ఒక సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్ అధికారి అయినా 36 ఏళ్ల సర్వీస్ ఉంది. అటువంటి వ్యక్తికి ఇట్లా జరిగితే తన సొంత ఆస్తి తన తల్లి తండ్రి పోతే తన పేరుకు మార్చుకోవటానికి అవ్వట్లేదంటే ఇంకా ఒక సామాన్య రైతు ఏ రకంగా చేసుకోగలడు? అందుకే కదా భాస్కర్ రెడ్డి అన్న ఆయన పులివెందుల్లో నిలదీశాడు, మా పట్టా పుస్తకాల మీద జగన్మోహన్ బొమ్మ ఏంటి అని. అంటే ఆ బొమ్మ దగ్గర మొదలయ్యి అది మీకు మళ్ళా ఈ సర్వే నెంబర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి బొమ్మ వచ్చి, అంటే ఇది ఇట్లా ఈ ప్రస్థానం ఇట్లా కొనసాగుతూ మీ ఆస్తులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అవి జగన్మోహన్ రెడ్డి సొంతం అవుతాయి అన్న చోట ఆయన బొమ్మ ఆగుతుందన్నమాట. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి.
అంటే ఇక్కడ మొదలైన ప్రస్థానం ఇట్లా వెళ్ళి మీ ఆస్తులు మొత్తం ఆయన చేతుల్లోకి కబ్జా అయిపోయాక మీరు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. మీరు అప్పు తెచ్చుకోలేరు, మీ పేరున ఆస్తి ఉండదు, మీకు ఏది జరగదన్నమాట. సో ఇది ప్రజల్లోకి అవగాహన అవ్వాలి, అవుతోంది కూడా. అయితే ఇది సరిపోదు. దీని మీద ఇంకా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ తరఫున నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు దీని గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్లి ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఓకే, అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కొంతమంది రైతులకు అసలు అవగాహనే లేదు. కొంతమంది ఏమో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇప్పుడు పెను ప్రకంపనలు రేగుతున్నటువంటి నేపథ్యంలో అసలు మా భూములు మా పేరు మీద ఉన్నాయా లేదా అనేందుకు చెక్ చేసుకునేందుకు కూడా వారు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి అయితే అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వారికి జరగబోయేటువంటి నష్టం ఏంటి అనేది ఎంతోమంది గొంతెత్తి చెప్తున్నప్పటికీ వాళ్ళలో మాత్రం ఇంకా అవగాహన అయితే రాలేదు. అసలు ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల లాభమా నష్టమా అనేది ఒక సీనియర్ ఐఏఎస్ అధికారే అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ప్రత్యక్షంగా నేను బాధితుడిని, మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ భూమిని అంటే మా పూర్వీకుల దగ్గర నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి భూమిని నా పేరు మీద ఆ హక్కులు నేను తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే నాకు ఇప్పటి వరకు తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు నా పేరు మీద మార్చేందుకు వారు తిరస్కరిస్తున్నారు అంటూ కూడా అసలు కవరిప్పు చూడలేదండి. అది ఇంకా చిత్రం, పత్రాలే చూడలేదు సార్. సో దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఇది చిన్న విషయం కాదు. దీనివల్ల వాళ్ళకి అసలు ఫ్యూచర్లో ఎంత పెద్ద దెబ్బ అంటే, అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గబగబా తన ప్రచారాన్ని ఆపేసుకుని తాడేపల్లికి వచ్చి సమావేశం పెట్టి మీరు అది తనకు కావాల్సిన పోలీస్ ఆఫీసర్లకి ఫోన్లు చేసి మీరు తొక్కేయండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎవరైనా మాట్లాడితే అని ఒక ఆదేశం ఇచ్చాడు ఆయన. ఇస్తే ఆయన దురదృష్టం కొద్దీ నిన్న అమిత్ షా రావడం ఆంధ్రప్రదేశ్ కి, ధర్మవరం సభలో ఆయన అవినీతి గురించి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ అధపాతాళానికి వెళ్ళిపోయింది, అన్ని రకాలుగా అవినీతిలో ఉంది అని చెప్పడం, దాంతో వెంటనే ఆయన వెళ్ళగానే డీజీపీ బదిలీ అవడం. ఎందుకంటే చంద్రబాబు ఒక్కటి సిఎస్ చేస్తున్న పనులు డీజీపీవి అన్ని ఆయన చెప్పడం, దాని మీద వెంటనే ఆయన స్పందించి ఆయన ఢిల్లీ వెళ్ళి వెంటనే డీజీపీని ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలీస్ ఆఫీసర్లు తనకు కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తొక్కేయండి అన్నారో, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇప్పుడు మా చేతుల్లో లేదు, డీజీపీ గారు కూడా లేరు, ఇప్పుడు మన మనిషి అంటూ ఎవరు లేరు, మేము ఇప్పుడు ఏమి చేయలేము ఈ స్థితిలో, అయినా ప్రయత్నిస్తాము అని సమాధానం అయితే ఇచ్చారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత టెన్షన్ పడుతున్నాడో, అంటే ఆయన ఇప్పుడు ఓటమి అంచులకి వెళ్ళిపోయాడు ఆయన నిన్నటితోటి. ఓకే, అసలు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి తీసుకురావాలనుకుంటుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ కూడా చంద్రబాబు గారు ఆ అర్థం వచ్చేలాగే హ్యాష్ ట్యాగ్ పెట్టి ఈ ట్వీట్ని చేయడం జరిగింది. ఈ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఆలోచించండి అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రైతులు, అసలు ఒక సీనియర్ ఐఏఎస్ పరిస్థితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇలా ఉంటే ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోండి. మీ స్థలాలు